9th క్లాస్ వాళ్ళకి బహుపదులు కారణాంక విభజనలో బీజగణిత సర్వసమీకరణాలు కారణాంకాలుగా విడగొట్టే ప్రక్రియలు ఉపయోగించడం ఎలాగో సర్వసమీకరణం 5వ సర్వసమీకరణం వరకు నేర్చుకున్నాం మనం కదా. అయితే ఇప్పుడు దీని తర్వాత మనం సర్వసమీకరణం 6 అంటే ఏంటది, మనం ఏ విధంగా దాన్ని నిరూపించాలి, ఏ విధంగా చేద్దాం అనేది చూడండి. అయితే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ విలువ మనం ఏ విధంగా కనుగొంటాం. ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్కి మనం విలువ కనుగొనేటప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్కి ఇంతవరకు మనకు సర్వ సమీకరణాలు రాలేదు, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్కే వచ్చింది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే దీని రెండింటి కింద విడదీశాలి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై పవర్ 1 రాసుకోవచ్చు కదా. అది అంటే ఏ విధంగా రాయొచ్చు, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ 1 అని రాయొచ్చు కదా. ఆ విధంగా దీన్ని రాశాను. అయితే ఇప్పుడు దీన్ని ఎలా రాశాను, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే తెలుసు కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అని రాశాను ఇంటూ ఎక్స్ ప్లస్ వై. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ని దేని చేత గుణించాలి, మనం ఎక్స్ ప్లస్ వై చేత మనం గుణించాలి. మరి అలా గుణించేటప్పుడు మొదట మనం దేని చేత, ఎక్స్ చేత ఈ బ్రాకెట్ అంతటిని గుణిద్దాం, మధ్యలో ప్లస్ వేసి వై చేత ఆ బ్రాకెట్ అంతా మళ్ళీ గుణిద్దాం. కాబట్టి ఎక్స్ ఇంటూ మొత్తం బ్రాకెట్ అంతా ఇక్కడ వేసాను, మధ్యలో ఏంటి ప్లస్ వై ఇంటూ మొత్తం బ్రాకెట్ అంతటిని కూడా గుణించాలి. ఎక్స్ ప్లస్ వై చేత గుణించాలి కాబట్టి మొదట ఎక్స్ చేత, తర్వాత ప్లస్ వై చేత. ఎక్స్ చేత గుణించేటప్పుడు చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ ఇంటూ 2xy ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాబట్టి 2x స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ అంటే కాబట్టి ఎక్స్ వై స్క్వేర్. మొదటి దాని గురించి ఆ 3 పదాలు వచ్చాయి. రెండో దాన్ని వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ వైఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ వై, ఎలాగైనా రాయొచ్చు, ఎక్స్ ముందని రాయొచ్చు వై తర్వాత. వై ఇంటూ 2xy వై ఇంటూ 2xy అంటే ఏమవుతుంది, 2x అలా వచ్చి వై ఇంటూ వై వై స్క్వేర్ 2xy స్క్వేర్. అలాగే వై ఇంటూ వై స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, వై క్యూబ్ అవుతుంది. ఈ పదాలలో ఒకేలాంటి సజాతి పదాలు ఎక్కడైనా ఉన్నాయా, ఉంటే వాటిని మనం కూడవచ్చు. మొదట ఎక్స్ క్యూబ్ ఉంది, చివరన వై క్యూబ్ ఉంది, ఇక్కడ రాశాను మొదటి ఎక్స్ క్యూబ్ చివరన వై క్యూబ్, మధ్యలో ఎక్స్ స్క్వేర్ వై. ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో 2 ఎక్స్ స్క్వేర్ వైలు అవి, ఒక ఎక్స్ స్క్వేర్ వై ఇది, మొత్తం ఎన్ని ఎక్స్ స్క్వేర్ వైలు 3x స్క్వేర్ వైలు. అలాగే ఎక్స్ వై హోల్ స్క్వేర్ ఒకటి, 2xy హోల్ స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్ ఒకటి, 2xy స్క్వేర్ ఒకటి. కాబట్టి ఈ రెండింటిని కలిపినట్లయితే 3xy స్క్వేర్ అవుతుంది. ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్కి మనం సూక్ష్మీకరిస్తే చేసింది. అయితే వీటిల్లో మనం ఎక్స్ క్యూబ్ ఒక దగ్గర, చివరన వై క్యూబ్ ఉంది, మధ్యలో ఉండేటటువంటి రెండు పదాలలో 3 రెండిట్లోని కామన్ ఉంది, ఎక్స్లు రెండిట్లోనూ ఉన్నాయి, వైలు కూడా రెండిట్లో ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే 3xyని కామన్ తీశాను. తీసేటప్పుడు ఈ మొదట ఉండే పదంలో 3 బయటకు వెళ్ళింది, ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ వెళ్ళింది, వై కూడా వెళ్ళిపోయింది, అంటే ఎక్స్ మిగిలింది ఇక్కడ. ప్లస్ వీటిలో రెండో పదంలో 3 ఒక ఎక్స్ ఒక వై వెళ్ళిపోయింది కాబట్టి 3x ముందుకు వెళ్ళిపోతే వై స్క్వేర్లో ఇంకో వై కూడా వెళ్ళిపోతే వై మిగిలింది. అంటే ఇప్పుడు ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై. అలా కాకుండా ఈ ఫార్ములా కూడా మనం రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్కి ఏంటిది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. ఇది గుర్తుపెట్టుకోవడం సులువు పద్ధతి కూడా చెప్తాను మీకు. ఎక్స్ క్యూబ్ ఉంది ప్లస్ ప్రతిదానికి స్క్వేర్లకు 2xy వస్తుంది కదా, మధ్యలో ఇక్కడ 3xy వస్తుంది, మొదటి దానికి స్క్వేర్ ఉంటుంది ఎక్స్కి, ప్లస్ మళ్ళీ 3xy రాసి వైకి స్క్వేర్ పెట్టండి, 3xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్. అదేనే రాయొచ్చు, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఇది సమీకరణం 6. సరే, కింద బాక్స్లో చూడండి ఏముంది, ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ కాంగ్రెన్స్ టు
ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏముంది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై. అయితే మైనస్కి మీరు అలాగే చేయండి. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ మనం ఎలా చేయొచ్చు, ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్కి మీరు ఇంటి దగ్గర ప్రయత్నించండి. ఎలా చేయొచ్చు, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వై గుణించవచ్చు కదా. మరి ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వై గుణిస్తే అది ఇంతకు ముందు చేసిన విధంగానే ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ 3xy ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇంతకు ముందు మనకి ప్లస్లు వచ్చాయి, ఇక్కడ మైనస్లు వస్తాయి. అదే ఇంకో రూపంలో కూడా రాయొచ్చు. ఏంటది, ఎక్స్ క్యూబ్ ప్లస్ అప్పుడు ఉండేటప్పుడు ప్లస్ లేదు, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3x² మైనస్ తర్వాత మళ్ళీ ప్లస్ వస్తుంది, ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ వై క్యూబ్. ఈ విధంగా కూడా రాయవచ్చు. ఈ రెండు ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకోండి. వీటిని ఉపయోగించుకొని మనం కొన్ని సమస్యలు సాధిద్దాం. ఉదాహరణ లెక్కలు ఉన్నాయి, మనం ఇక్కడ సాధిద్దాం. చూడండి, ఇప్పుడు ఉదాహరణ 23 ఉంది. ఉదాహరణ 23 ఉంది. వీటిలో క్రింది వాటిని తగిన సమీకరణాలు ఉపయోగించి గణించండి కదా. మరి వీటిని మనం ఏ విధంగా చేస్తాం? ఇందులో ఫస్ట్ది 103 హోల్ క్యూబ్. దీన్ని ఎలా రాయొచ్చు, 100 ప్లస్ 3 హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా. ఇలా రాసేటప్పుడు ఇది మనకు తెలిసిన ఏ రూపంలో ఉంది, ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ రూపంలో ఉందా లేదా? ఈ రూపం ఆ రూపంలో ఉంటే దాంతో ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై కదా. ఎలా రాసుకోమని మనకి. అయితే ఎక్స్కి బదులు ఎంత ఉంది ఇక్కడ, ఎక్స్కి బదులు 100, వైకి బదులు 3 ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అనుకోవాలి, వై ఈజ్ ఈక్వల్ 3 అనుకొని మనం ఇప్పుడు దాన్ని చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత రాయాలి మనం, ఎక్స్ క్యూబ్ అంటే మొదటిది 100 హోల్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే 3 హోల్ క్యూబ్ ప్లస్ 3xy 3 ఇంటూ ఎక్స్ అంటే 100 ఇంటూ వై అంటే 3 కదా, 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై 100 ప్లస్ 3 ఏ క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఆ రూపంలోకి మార్చారన్నమాట. ఎక్స్కి బదులు 100, వైకి బదులు 3. 100 హోల్ క్యూబ్ అంటే చివరిలో ఎంత ఉన్నాయి చూడండి, 2 సున్నాలు ఉన్నాయి. 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100, 2 సున్నాలు 2 ఇంటూ 2 సున్నాలు 4 సున్నాలు వేస్తాం. ఇక్కడ 6 వేయాలన్నమాట, ఒకటి పక్కనే సారీ 2 సార్లు 3 సార్లు కదా. ఈ విధంగా మనము సులువు పద్ధతి, గుణించక్కర్లేదు, ఒకటి పక్కన 6 సున్నాలు వేసచ్చు. 3 క్యూబ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 27 ప్లస్ ఇక్కడ చూడండి 3 3 9 ఇంటూ 100 900 ఇంటూ 100 ప్లస్ 3 103 కదా. దట్ ఈజ్ ఈక్వల్ 10 లక్షలు ప్లస్ 27 ప్లస్ వీటిని 900 ఇంటూ 103 అంటే సులువు పద్ధతి. 900 100 చేత ఒకసారి 3 చేత ఒకసారి గుణించినట్లయితే మనకి అది క్యాలిక్యులేషన్ పక్కకి చేస్తాను నేను. 90 ఇంటూ 103 గుణించాలి కదా, కానీ నేనేం చేస్తాను 90 ఇంటూ 100 ప్లస్ 3 చేస్తాను విభాగం ప్రకారం. 900 ఇంటూ 100 ఎంత, 900 900 పక్కన 2 సున్నాలు, 900 ఇంటూ 3 9 3 27 27 100 92,700 వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ దీనికి బదులు ఎంత రాయొచ్చు, 92,700 రాయొచ్చు. చూడండి, ఇది 10 లక్షలు, ఇది 27 ప్లస్ 92,700 అంటే 10,92,727. ఈ విధంగా వీటిని చేయాలి. ఆ తర్వాత మనకి ఉన్నది ఏంటంటే 99 హోల్ క్యూబ్ అని ఉంది. మరి దీన్ని ఏ విధంగా చేస్తాం, రెండవది
99 హోల్ క్యూబ్ అంటే మనం ఏ విధంగా రాయొచ్చు? 99ని 99ని 100 - 1 హోల్ క్యూబ్ కింద రాయొచ్చు. మనం రాస్తే ఇది ఏ రూపంలో ఉంది? మనకు తెలిసినటువంటి సర్వ సమీకరణం x - y హోల్ క్యూబ్ రూపంలో ఉంది. మరి ఆ రూపంలో ఉన్నట్లయితే ఏంటి ఫార్ములా? x క్యూబ్ మైనస్ y క్యూబ్ మైనస్ 3xy ఇంటూ x మైనస్ y. ఇదే కదా ఫార్ములా. మరి x మైనస్ y హోల్ క్యూబ్ లో ఉండేటప్పుడు ఇక్కడ x కు బదులు 100, y కు బదులు 1 ఉన్నట్టే కదా. x is equal to 100, y is equal to 1 ఉన్నట్లయితే మనం దాన్ని ఏ విధంగా రాయొచ్చు? x క్యూబ్ అంటే 100 హోల్ క్యూబ్ మైనస్ y క్యూబ్ అంటే 1 క్యూబ్ మైనస్ 3xy 3 ఇంటూ 100 ఇంటూ 1 ఇంటూ x మైనస్ y అంటే 100 మైనస్ 1. ఆ విలువలు ప్రతిక్షేపించండి. 100 హోల్ క్యూబ్ అంటే 100 ఇంటూ 100 ఇంటూ 100 అంటే 1 పక్కని 6 సున్నాలు వేసుకోవచ్చు. మైనస్ 1 క్యూబ్ 1 ఇంటూ 1 ఇంటూ 1 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 3 ఇంటూ 100 300 ఇంటూ 1 300 301 ఇంటూ 100 మైనస్ 1 అంటే 99. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 10 లక్షలు 6 సున్నాలు కదా మైనస్ ఇక్కడ 1 99 ఇంటూ 300 అంటే 29,700. దీనికి కూడా సులువు పడుతుంది మీకు. 99 100 అనుకున్నాం అనుకోండి, 300 30,000 అందులోనూ ఒక 100 తీసే ఒక 300 తీసే 29,700. ఇక్కడ 10 లక్షలు సింప్లిఫికేషన్ చేసినప్పుడు తప్పులు లేకుండా చేసుకోవాలి. -1 మైనస్ 29,700 అంటే 29,701. మరి దీనికి సులువు పద్ధతి ఏంటో మీకు ఇక్కడ 10 లక్షలు నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్నది ఎంత 29,701 అంటే దీనికి దగ్గరగా ఉండే నెంబర్ ఏది 30,000 అంటే 10 లక్షల్ని 30,000కి దగ్గరగా రాసినట్లయితే ఇక్కడ చూడండి 9,70,000 కదా ప్లస్ 30,000 అని రాయొచ్చు కదా మనం. అందులో ఈ 29,701 తీయొచ్చు మనం. అప్పుడేమవుద్ది 9,70,000 అలాగే ఉంచేద్దాం ప్లస్ ఇందులోంచి 29,701 తీస్తే ఎంత మిగులుతుంది? 299 మిగులుతుంది. మరి ఈ రెండింటిని కూడితే ఎంత అవుతుంది? 9,70,299 కదా. అది విలువ ఎక్కడే 9,70,299. ఈ విధంగా సింప్లిఫికేషన్స్ మనము ఈజీగా చేయొచ్చు. ఇచ్చినటువంటి ఏ నెంబర్నైనా సరే మనం అది ఏ ఫార్ములా కింద మనము మార్చుకోవచ్చు అనేది మనం చూసుకోవాలి. అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి లెక్క ఒకటి ఉంది. ఉదాహరణ 22. అదేంటంటే క్రింది ఘనాలను విస్తరించండి. అందులో ప్రింట్ అవ్వలేదు, విస్తరించండి. అందులో ఫస్ట్ది 2a + 3b హోల్ క్యూబ్ కదా. మరి 2a + 3b హోల్ క్యూబ్ విస్తరించేటప్పుడు మనం ఇది ఏ రూపంలో ఉందో చూసుకోవాలి. ఈ రూపం ఎలా ఉంది? x + y హోల్ క్యూబ్ రూపంలో ఉంది. ఉంటే దానికి ఫార్ములా ఏంటి? x క్యూబ్ + y క్యూబ్ + 3xy ఇంటూ x + y కదా. మరి x కు బదులు ఎంత ఉంది ఇక్కడ? 2a. x కు బదులు ఎంత ఉంది? 2a. y కు బదులు ఎంత ఉంది? 3b. అది గుర్తుపెట్టుకోండి. అంటే x ఎక్కడ ఉంటే అక్కడ ఎంత వేయాలి మనం? 2a. కాబట్టి ఈ ఫార్ములా ఇందులో ఆ విలువలు వేస్తే x క్యూబ్ అంటే 2a హోల్ క్యూబ్, y క్యూబ్ అంటే y కి బదులు 3b కదా, 3b హోల్ క్యూబ్ ఇంటూ ప్లస్ 3xy 3 ఇంటూ 2a ఇంటూ 3b కదా ఇంటూ x + y అంటే 2a + 3b. ఇలా మనం రాయొచ్చు. 2a హోల్ క్యూబ్ అంటే 2a ఇంటూ 2a ఇంటూ 2a 2 రెళ్ళు 4 4 రెళ్ళే 8
ఏ క్యూబ్ 3 సార్లు గుణిస్తే ప్లస్ 3b హోల్ క్యూబ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 27 3 3 9 9 3 27 బీను కూడా 3 సార్లు గుణిస్తే 3b క్యూబ్ ప్లస్ ఇక్కడ చూడండి ఇటువంటివి ఇచ్చేటప్పుడు మొదటి నెంబర్లను గుణించాలి, సంఖ్యలు గుణించాలి. 3 రెళ్ళ 6 6 3 18 ab ఇంటూ 2a ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ 8a క్యూబ్ 27b క్యూబ్ ప్లస్ ఇప్పుడు ఈ రెండింటిని గుణిద్దాం 18ab చేత దీన్ని గుణిద్దాం 18 రెళ్ళు 36 a ఇంటూ a స్క్వేర్ b ప్లస్ ఇక్కడ చూడండి ఇది గుణిస్తే 18 3 54 ab ఇంటూ b ab స్క్వేర్ కదా. ఈ విధంగా మనం ఏ రూపంలో మనకి ఇచ్చినటువంటి సమస్య ఉందో ఆ రూపానికి తగినటువంటి సరళ సమీకరణం వేసుకోవాలి. ఇందులోని ఈ ఉదాహరణలోనే ఇంకొక రోమన్ నెంబర్ 2. ఈ రోమన్ నెంబర్ 2లో 2p మైనస్ 5 హోల్ క్యూబ్ విస్తరించండి. బీజగణిత సర్వ సమీకరణాలను విస్తరించండి. హోల్ క్యూబ్ అంటే ఇది ఏ రూపం ఉంటుంది 2p మైనస్ 5 హోల్ క్యూబ్. ఇది రూపం x మైనస్ y హోల్ క్యూబ్ రూపంలో ఉంది. ఉంటే దాన్ని ఎలా రాయొచ్చు మనం x క్యూబ్ మైనస్ y క్యూబ్ ఎంత ప్లస్లు వస్తే ఇప్పుడు మైనస్లు వస్తాయి x క్యూబ్ మైనస్ y క్యూబ్ మైనస్ 3xy ఇంటూ x మైనస్ y. వీటిలో x కు బదులు ఎంత ఉంది 2p, y కు బదులు 5 కాబట్టి x అనేది 2p రాసుకోవచ్చు, y కు బదులు 5 రాసుకోవచ్చు మన సర్వ సమీకరణం. దట్ ఈజ్ ఈక్వల్ x క్యూబ్ అంటే 2p హోల్ క్యూబ్ మైనస్ y క్యూబ్ అంటే 5 క్యూబ్ మైనస్ 3xy 3 ఇంటూ x అంటే 2p y అంటే 5 ఇంటూ x మైనస్ 5 2p మైనస్ 5 కదా. దట్ ఈజ్ ఈక్వల్ 2p హోల్ క్యూబ్ అంటే ఎంత రాయొచ్చు 2pని 3 సార్లు గుణించాలి 2 రెళ్ళు 4 4 రెళ్ళు 8 pని 3 సార్లు గుణిస్తే p క్యూబ్ మైనస్ 5 హోల్ క్యూబ్ అంటే 5 ఇంటూ 5 5 5 25 25 125 మైనస్ ఇక్కడ చూడండి ఫస్ట్ సంఖ్యలు గుణించమన్నాను కదా 3 రెళ్ళు 6 6 5 30 మైనస్ 30 p ఇంటూ 2p మైనస్ 5 ఈక్వల్ టు 8p క్యూబ్ మైనస్ 125 మైనస్ ఇప్పుడు ఇది గుణించండి 30 రెళ్ళ 60 p స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 35 150 ఈ విధంగా వీటిని విస్తరించవచ్చు. ఆ సూత్రంలో అవి ప్రతిక్షేపించడమే. అయితే ఈ ఉదాహరణ సమస్యలు ఈ ఎన్నోది సర్వ సమీకరణం 6వది. మరి వాటినే ఉపయోగించుకొని ఈసారి ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్లో ఇవ్వకుండా ఆ ఫార్ములా తాలూకా విస్తరణ రూపంలో సమస్య ఇస్తాను. అటువంటివి ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలి ఇక్కడ ఏముంచండి ఉదాహరణ 24 ఇచ్చినటువంటి సమస్య దాని సాధన ఏముంది 8a క్యూబ్ ఎక్స్ క్యూబ్ 8x క్యూబ్ ప్లస్ 36x స్క్వేర్ y ప్లస్ 54x y స్క్వేర్ ప్లస్ 27y క్యూబ్. మరి ఇది ఏ రూపంలో ఉంది, ఇది ఏ రూపం మనకు సర్వ సమీకరణాలు మన దగ్గర ఉన్నాయి. ఇది ఏ రూపంలో ఉందంటే x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ y ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ ఇది y క్యూబ్ రూపంలో ఉంది కదా, ఉందా లేదా? మరి ఈ రూపంలో ఉంటే దీన్ని ఎలా రాయొచ్చు x ప్లస్ y రాయవచ్చు ఉంటే. మరి ఉందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు ఏ విధంగా చెక్ చేయొచ్చు ఇచ్చినటువంటి సమస్యలో ఫస్ట్ ఇది 8x క్యూబ్ కదా, దీన్ని 8ని మనం 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాయొచ్చు, అంటే 2x హోల్ క్యూబ్ అని రాయొచ్చు. దాన్ని
అంతేనా కదా? ఓకే, చివరికి రండి. ఈ 27ని 3 × 3 × 3 3 క్యూబ్ కింద రాయొచ్చు. కాబట్టి 3y హోల్ క్యూబ్ కింద రాయవచ్చు. అంతేనే కదా? ఇది ఎక్స్ క్యూబ్, అది వై క్యూబ్. మధ్యలో ఏమున్నాయి చూడండి, 36x² ప్లస్ 54xy² కదా. అంటే ఇది 3x² అవ్వాలి, ఇది 3xy² అవ్వాలి. దాని ప్రకారం ఇక్కడ రఫ్ లో నేను చేస్తాను ఏంటంటే, ఇప్పుడు ఇచ్చిన లెక్క ప్రకారం ఎక్స్ అనేది 2x అవుతుంది, వైకి బదులు 3y అవుతుంది. అటువంటప్పుడు 3x² అనేది మధ్యలో ఉండే 36x² రావాలి. దట్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ ఎక్స్కి బదులు 2x ఇంటూ వైకి బదులు 3y. గురించండి వస్తుందో లేదో చూద్దాం. 3 రెళ్ళు 6, 6 3 18 కదా. 18 ఇక్కడ x² మీద స్క్వేర్ కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, 3 ఇంటూ 2x² అంటే 4x² అని రాయొచ్చు. దాన్ని 3y. గుణించండి ఎంత వస్తుందో. 3 4 12, 12 3 36 x² y. సరిపోయింది కదా. ఓకే, మధ్యలో ఉన్నది దాన్ని అలా రాయొచ్చు మనం. అంటే ఇక్కడ రాస్తాం చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ 2x హోల్ క్యూబ్ ప్లస్ 36ని 3 ఇంటూ 2x హోల్ స్క్వేర్ 3y కింద రాసేయచ్చు. వస్తే 36 వస్తుంది. ఇప్పుడు 54ను కూడా మనం అలా రాయొచ్చా? ఎలాగా? 3xy² దగ్గర ఉంది చూడండి, దీనికి తిన్నగా ఉంది కాబట్టి ఇది ఆ రూపంలోకి వస్తుందో లేదో చూద్దాం. 3xy², 3 అంటే 3, x అంటే 2x, y² అంటే 3y హోల్ స్క్వేర్. ఎక్స్కి బదులు 2x, వైకి బదులు 3y రాశాను. ఇప్పుడు 3 ఇంటూ 2x ఇంటూ 3y² 3 3 9 y². ఇప్పుడు గుణించండి. 3 రెళ్ళు 6, 6 9 54 xy². అంటే 54xy² 3xy² రూపంలో ఉంది. అంటే 3 ఇంటూ x అంటే 2x ఇంటూ y అంటే 3y హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ప్లస్ ఇది b క్యూబ్ y క్యూబ్ రూపంలో ఉంది. మరి ఆ రూపంలో ఉంటే గనక దీన్ని ఎలా రాసి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది x³ ప్లస్ 3x² ప్లస్ 3xy² ప్లస్ y క్యూబ్ రూపంలో ఉంటే దాన్ని x ప్లస్ y హోల్ క్యూబ్ గా రాసుకోవచ్చు కదా. అంటే x అంటే అంత 2x ప్లస్ 3y హోల్ క్యూబ్ కింద దీనిని రాయవచ్చు కదా. మరి హోల్ క్యూబ్ అంటే అర్థం ఏంటి? ఆ బ్రాకెట్ ఎన్నిసార్లు గుణించాలి మనం? 3 సార్లు. అంటే 2x ప్లస్ 3y కారణాంకాలుగా విభజించుతున్నాను నేను. 2x ప్లస్ 3y ఇంటూ 2x. ఇలా ఇచ్చిన వెంటనే మనం చేయవలసింది ఏంటంటే, మనకి తెలిసినటువంటి ఏ సర్వ సమీకరణం రూపంలో అది ఉందో గుర్తించాలి. గుర్తించి దానికి తగినటువంటి జవాబుని మనము రూపొందించుకోవాలి. అర్థమైంది కదా. అప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఎక్స్కు బదులు ఎంత ఉంది, వైకి బదులు ఎంత ఉంది అనేది ఒక్కటి మీరు గుర్తుంచుకుంటే కనుక ఈజీగా మనము చేయవచ్చు. అలాగే ఈ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్, ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ అయ్యాక ఇక్కడ ఇంకొక కూడా ఉంది చూడండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అదొక బ్రాకెట్ ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx. మరి ఈ విధంగా దీన్ని గుణించినట్లయితే ఏం వస్తుందో ఒకసారి చూడండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే మొదటి ఎక్స్ చేత ఈ బ్రాకెట్ అంతటిని గుణించాలి, తర్వాత వై చేత ఈ బ్రాకెట్ అంతటిని గుణించాలి, ఆ తర్వాత జెడ్ చేత గుణించాలి. ఎక్స్ చేత దీని అంతటిని గుణించాడు, దేన్ని x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx. ఈసారి వై చేత గుణించాడు, y ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z², ఇది ప్లస్. ఆ తర్వాత జెడ్ చేత దీన్ని గుణించినప్పుడు చూద్దాం ఏమొస్తుందో. x ఇంటూ x² x³ x ఇంటూ y² xy², x ఇంటూ z² xz², x ఇంటూ xy మైనస్ x²y, x ఇంటూ yz మైనస్ xyz, x ఇంటూ zx zx² అంటే x²z అలా వచ్చింది. అలాగే వీటన్నిటిని గుణించితే ఈ విధంగా వస్తాయి. వస్తే ఇక్కడ xy² కి
సేమ్ అటువంటిది ఇక్కడ ఉంది మైనస్ ఎక్స్ స్క్వేర్ వై. అలాగే ఎక్స్ జెడ్ స్క్వేర్ కి తర్వాత మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఆ చివరి ఉంది ఆ రెండు. ఇవన్నీ క్యాన్సిల్ అయ్యాక ఏం మిగిలాయంటే మనకు మిగిలినవి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్. ఇది మిగిలి పక్కనే మైనస్ 3xyz మిగిలింది. అంటే ఇది ఏ విధంగా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వ సమీకరణం. దీన్ని బట్టి ఒక 2 సమస్యలు చేద్దాం, అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇచ్చిన సమస్యలో ఏముందో, 2a ప్లస్ 3b ప్లస్ సి ఇది ఒక బ్రాకెట్. ఇక్కడ 4a స్క్వేర్ ఆ 2aనే స్క్వేర్ చేశాడు ప్లస్ బి స్క్వేర్ ఈ రెండో దాన్ని స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మూడో దాన్ని స్క్వేర్ చేశాడు. ఇక్కడ మైనస్ 2ab అంటే xyని గుణించాడు, ఆ తర్వాత బీసీని గుణించాడు, ఆ తర్వాత సి అని గుణించాడు. మరి ఇది మనకు తెలిసినటువంటి ఏ రూపంలో ఉందో చూసుకోవాలి. ఇది ఎక్స్ దాని కిందే రాస్తున్నాను చూడండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఇది ఎక్స్ స్క్వేర్ కదా ఆ రూపం ఉంది కదా ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఇదే ఉంది ఎక్స్ వై అంటే మొదటి పదం రెండో పదం గురించి మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్ కదా రూపంలో కలదు. మరి ఆ రూపంలో ఉంటే మనం ఎంత రాయొచ్చు, ఈ రూపంలో ఉంటే కనుక కలదు. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దాని ఆన్సర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz కింద రాయొచ్చు మనం కదా. మరి ఇది ఈ రూపంలో ఉందో లేదో మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఎక్స్ కు బదులు ఎంత ఉన్నట్టు మనకి 2a అంతేనే కదా. దేర్ఫోర్ 2a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2aకి హోల్ స్క్వేర్ ప్లస్ అంతే కదా 4b స్క్వేరే కదా, 2a హోల్ స్క్వేర్ రాస్తే ప్లస్ బి స్క్వేర్కి బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ xy కదా, xy రాయాలి కదా. అంటే ఇక్కడ మనం రఫ్లో రాసుకున్నాం, ఎక్స్కి బదులు 2a, వైకి బదులు లెక్కలో బి అని ఉంది, సికి బదులు జెడ్కి బదులు సిఎన్. ఈ విలువల్ని నేను ప్రతిక్షేపిస్తాను. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ ఎక్స్ అంటే 2a ఇంటూ వై అంటే బి గురించి చూడండి సరిపోతుంది, మైనస్ 2ab అవుతుంది. తర్వాత మైనస్ వైజెడ్, వై అంటే బి ఇంటూ జెడ్ అంటే సి, బీసీ సరిపోయింది అది. అలాగే మైనస్ జెడ్ఎక్స్, జెడ్ అంటే సి, ఎక్స్ అంటే 2ac లేదా 2c అది కూడా సరిపోయింది. ఈ విధంగా మనం దీన్ని ఆ రూపంలో రాస్తే సరిపోతుంది. కాబట్టి దీనిని ఏ విధంగా రాయొచ్చు, ఏ రూపంలో, ఎక్స్ క్యూబ్ అంటే 2a హోల్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ జెడ్ క్యూబ్ అంటే సి క్యూబ్ మైనస్ 3xyz అని రాయొచ్చు. 3 ఇంటూ ఎక్స్ అంటే 2a, వై అంటే బి, జెడ్ అంటే సి. ఈ విధంగా రాయొచ్చు. ఎందుకంటే ఇలా రాయొచ్చు అనే సూత్రంలో ఉంది కదా మనకి, ఆ రూపంలో ఉంటే ఉన్నది కాబట్టి రాసుకున్నాను నేను. ఇది 4a 2a క్యూబ్, 2 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్, ఇది చూడండి 3 రెళ్ళు 6 మైనస్ 6ab సి. ఈ విధంగా దాన్ని విడదీయవచ్చు. ఈసారి సూత్రంలో ఉండేటువంటి LHS విలువ కాకుండా RHS విలువ ఇస్తాడు. ఇక్కడ చూడండి ఉదాహరణ సమస్య ఏ విధంగా ఉందో. ఇది ఉండే రూపం ఏంటంటే a క్యూబ్ మైనస్ 8b క్యూబ్ మైనస్ 64c క్యూబ్ మైనస్ 24abc. అంటే ఇది ఎలా ఉంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz అనే రూపం ఉంది. ఇది ఏ సూత్రానికి లబ్ధమవుతుందో చూడండి. ఇప్పుడే చెప్పినటువంటి
7వ సర్వ సమీకరణంలా ఉంది. కాబట్టి నేను ఏ విధంగా దీనిని రాస్తానంటే మొదట ఇచ్చినటువంటి లెక్క రాస్తాను. సమస్య a క్యూబ్ మైనస్ 8b క్యూబ్ మైనస్ 64 c క్యూబ్ మైనస్ 24abc. మొదట విడదీద్దాం. విడదీస్తే ఏ విధంగా a క్యూబ్ మైనస్ ఇది 8b క్యూబ్ అంటే 2b హోల్ క్యూబ్ కింద రాయొచ్చు కదా, ప్లస్ రాసి మధ్యలో మైనస్ ప్లస్ రాసి బ్రాకెట్ మైనస్ 2b హోల్ క్యూబ్ రాయొచ్చు కదా. దీన్ని మైనస్ 2bని 3 సార్లు గుణించండి. మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ మైనసే 2 ఇంటూ 2 ఇంటూ 2 8 కాబట్టి మైనస్ 8b క్యూబ్ని అలా రాశాను. అలాగే ప్లస్ 64 ఉంది కాబట్టి 4 4 16 16 4 64 కాబట్టి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4c హోల్ క్యూబ్ రాయొచ్చు కదా. అలాగే ఇప్పుడు దీన్ని 24abc అని రాస్తాం. మరి 24abcని మనం ఏ విధంగా రాయొచ్చు అని అంటే ఇది చూడండి, ఇక్కడ రాస్తాం. ఇది x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz రూపం కాబట్టి విడదీస్తున్నాను. ఇక్కడ ఇది x అవుతుంది, మీరు రఫ్గా రాస్తున్నాను నేను గుర్తుపెట్టుకోవడానికి. ఇది y అవుతుంది, ఇది z అవుతుంది. ఈ చివరి నుండేది 3xyz అవ్వాలి. రఫ్లో చెక్ చేసుకుంటున్నాను నేను. 3xyz అంటే 3 ఇంటూ x ఎంత అనుకుంటా, xకు బదులు a ఉంది, yకు బదులు మైనస్ 2b ఉంది, zకు బదులు మైనస్ 4c ఉంది. గుణించండి. ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ 3 రెళ్ళ 6 కదా, 6 4ల 24. 3 రెళ్ళ 6 6 4ల 24 మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్ అవుతుంది. ఇంకొకసారి చూడండి, ఇచ్చినటువంటి సమస్యలో 3xyz అంటే ఏమేమి రాస్తున్నాను, x అంటే 3 అంటే 3, x అంటే a, yకి బదులు మైనస్ 2b, zకి బదులు మైనస్ 4c. మొదట నెంబర్స్ గుణించే ముందు గుర్తులు కూడా గుణించాలి. ఇక్కడ ఏం గుర్తు లేదు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. నెంబర్స్ 3 రెళ్ళు 6 6 4 24 ప్లస్ వేసిన ఒకటి వెయ్యి పని ఒకటి. a ఇంటూ b ఇంటూ c ఏబిసి అంటే ఇక్కడ xyz 3xyzకు బదులు ఎంత రాయొచ్చు మనము, 24abc రాయొచ్చు. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే మైనస్ 3, ఈ మైనస్ మైనస్ ఇది మైనస్ 3 ఇంటూ xకు బదులు a, yకు బదులు మైనస్ 2b, zకు బదులు మైనస్ 4c. గుణిస్తే అదే కదా వచ్చింది, విడదీస్తే. కాబట్టి ఈ రూపంలో ఉంటే కనుక therefore x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz రూపంలో ఉన్నట్టు వచ్చింది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, x ప్లస్ y ప్లస్ z ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx. ఈ లబ్ధము కింద దీనిని రాసుకోవచ్చు. లబ్ధం కింద రాస్తే ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఎక్స్ అంటే ఏ ప్లస్ వై అంటే మైనస్ 2b ప్లస్ మరి రాయడం లేదు, ప్లస్ జెడ్ అంటే మైనస్ 4c ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వై అంటే మైనస్ 2b హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 4c హోల్ స్క్వేర్ మైనస్ xy మైనస్ ఎక్స్ అంటే ఏ ఇంటూ వై అంటే మైనస్ 2b అలాగే మైనస్ yz. వై అంటే ఎంత ఉంది చూడండి, మైనస్ 2b మైనస్ 2b ఇంటూ జెడ్ అంటే మైనస్ 4c అలాగే మైనస్ జెడ్ఎక్స్. జెడ్ఎక్స్ అంటే జెడ్ అంటే మైనస్ 4c, ఎక్స్ అంటే ఏ.
ఈ విధంగా మనం ఈ 2 బ్రాకెట్ల కింద రాయొచ్చు. అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే సూక్ష్మీకరిస్తే a మైనస్ 2b మైనస్ 4c కారణాంకాలుగా విడగొడుతున్నాను 2 బ్రాకెట్ల కింద. a స్క్వేర్ మైనస్ 2b హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 4 4b స్క్వేర్, అలాగే మైనస్ 4c హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 16c స్క్వేర్, 4 4 16c స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2a ఇంటూ b 2ab, అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంకో మైనస్ 3 మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ వస్తుంది, 2 4 8 bc, అలాగే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ ca 4c. ఇది ఈ రకంగా దాన్ని ఇచ్చినటువంటి సమస్యని 2 బ్రాకెట్ల కింద పెడుతుంది. ఇది మీకు ఈ చాప్టర్ లో ఉండేటటువంటి లాస్ట్ టాపిక్ అన్నమాట. దీన్ని ఆధారంగా చేసుకుని మీ తర్వాత అభ్యాసం మీరు చేయండి. ఓకేనా?